హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. కొంచెం జలుబు అయితే చేసిందనమాట. ఎందుకంటే నైట్ టైం కూలింగ్ వాటర్ తాగాను, దానివల్ల గొంతు అయితే పోయింది. ఇది వచ్చేసి ఒక సాటర్డే వ్లాగ్ అండి. మామూలుగా అయితే సండే రొటీన్ అయితే ఇలా ఉంటుంది నాకు. ఇంకా ఆ రోజు కొంచెం నాకు వేరే వర్క్ పడి మా బాబుకి సంబంధించింది, దానివల్ల నేను సాటర్డేకి అయితే మార్చుకున్నాను అనమాట. దోశ పిండి అండి, గ్రైండర్లో కొంచెం పంచదార వేస్తానమాట. ఇంకా అదైతే గ్రైండర్కి వేసేసాను. పప్పు అవన్నీ చూపించాను కదండి, దోశకి అదనమాట. ఇది వచ్చేసేమో గారెకి ఎవ్రీ వీక్ ఇంతే వేసుకుంటానండి, వారానికి సరిపడా. కాకపోతే డిఫరెంట్గా ఒక ఐటెం అయితే మారుస్తాను అనమాట. ఇదేమో పెసరట్టుకి అనమాట. పెసరట్టు లేదంటే పెసర పునుగుల్లాగా వేసుకుంటాను. ఇంకా అంటే ఈ వీడియో ఒక ఈవినింగ్ వ్లాగ్ అనుకోవచ్చు, సాటర్డే ఈవినింగ్. ఎవ్రీ సండే అయితే ఇలా ఉంటుందండి. సండే నేను వేరే ఊరేమన్నా వెళ్ళా, ఏదన్నా ప్రోగ్రామ్ ఉన్నా సరే అది సాటర్డేకి స్కిప్ అవుతుంది అనమాట. సాటర్డే వచ్చి నేను నైట్ వరకు ఏం తినను కాబట్టి మార్నింగ్ నుంచి ఉపవాసం అండి. చాలా రిస్క్ అయితే పడతానమాట. ఇది వచ్చేసి ఎంత టైం అయిందో కూడా మీరు చూద్దురు. ఒకవైపు అయితే దోశకి వేసేసుకున్నాను. ఇంకా మేము ఆ రోజే మార్కెట్కి వెళ్ళి వెజ్జీస్ కూడా తెచ్చేసుకున్నామండి. ఎందుకంటే మేము మ్యాక్సిమం సండే రోజే అన్నీ తెచ్చుకుంటాము, మిగతా రోజులు మా వారికి కుదరదనమాట. ఇంకా అందుకని సండే ఏమన్నా వెజ్జీస్ కావాలన్నా, సరుకులు కావాలన్నా మ్యాక్సిమం సండేనే వెళ్తామండి. ఇలా కూరగాయలు అయితే తెచ్చేసాము. కాకపోతే మా వారైతే నాకు చాలా హెల్ప్ చేస్తారు. తనైతే కూరగాయలన్నీ సర్దేశాడు. ఈ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వచ్చేసి నేను ఇలా బాక్స్ అయితే ఒకటి తీసుకున్నానండి. అమెజాన్లోనో మీషోలోనో ఫ్లిప్కార్ట్లో నాకైతే గుర్తులేదండి. దాదాపు 3 years అవుతుంది, 3 or 4 years. ఎందుకంటే ఇలా మనం బాక్స్ పెట్టేసుకుంటే నేను వంట చేసుకునేటప్పుడు నాకు ఈజీగా ఉండిద్ది అనమాట. ఇంకా ఒక కవర్లో కరివేపాకు అని ఒక కవర్ అలా పెట్టుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము, ఆకులు పాడవుతాయి. అందుకని ఇలా అయితే నేను స్టోర్ చేసుకుంటానండి. నాకు వంట చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఇది ట్రే వచ్చేసి తీసుకుంటామండి. ట్రే తెచ్చిన తర్వాత అలా ఒక బౌల్లో పెట్టేసి ఒక 2-3 days తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఫ్రూట్స్ కూడా అంతేనండి, వీక్కి సరిపడా ఫ్రూట్స్ కూడా తెచ్చేసుకుంటాను. అవన్నీ ఇంకా మా వారైతే సర్దుతారండి. నాకు మ్యాక్సిమం ఇలా తను ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం తనే నాకు హెల్ప్ అయితే చేస్తారండి. అంతకుముందు నాకు చిన్న ఫ్రిడ్జ్ ఉండేది, ఇది పెద్దదేనండి. ఇది కూడా నాకు సరిపోవట్లేదు అనమాట. ఇంకా గోధుమ పిండి అయిపోయిందని డీమార్ట్కి అయితే వెళ్ళి గోధుమ పిండి అయితే తెచ్చుకున్నానండి, 5 kgsది. అలానే ఇంటి నిండా గిన్నెలు ఉంటే మనకు అసలు నిద్ర పట్టదు కదండి లేడీస్కి. ఆ గిన్నెలు కూడా తోమేసి షింకును అయితే ఖాళీ చేశాను. ఇవి వచ్చేసి ఒక పక్కన పెట్టేస్తాను అనమాట, వాష్ ఏరియాలో అయితే పెట్టేస్తాను. ఇంకా పొయ్యి కూడా నీట్గా క్లీన్ చేశానండి. దోశ పిండి అవన్నీ తీసా కదా, మార్నింగ్ టిఫిన్కి వరకు నేను పక్కన పెట్టుకొని మిగతా అదంతా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. పొయ్యి అంతా క్లీన్గా చేసేసి మసిగుడ్డ అంటారు కదండి, క్లాత్ అయితే శుభ్రంగా ఉతికేసి అలా ఆరేస్తాను. ఇంకా మళ్ళీ మార్నింగ్కి నేను వాడేసుకోవచ్చు. షింకు కూడా నీట్గా అయిపోయిందండి, భలే అనిపించిద్ది. మళ్ళీ మార్నింగ్ పని స్టార్ట్ అయ్యేటప్పటికే అదొక బాధ అండి. ఎందుకంటే పొయ్యి మీద పడుతుంది, ఇంటి మీద పడుతుంది. ఇల్లు కూడా నేను శుభ్రంగా తుడిచేసాను అనమాట. ఇంకా పడుకోవాలండి, చాలా నైట్ అయితే లేట్ నైట్ అయితే అయింది. టైం చూడండి ఎంత అయిందో, 12:05 అయిందండి. ఇప్పుడు వెళ్ళి పడుకున్నా మనకంత నిద్ర పట్టదండి. మళ్ళీ అటు ఇటు అయ్యి టైం అయితే లాంగే అవుతుంది. చూడండి, అంటే మార్నింగ్ కాదు, మిడ్నైట్ అనమాట. మిడ్నైట్ 12:05 అయితే అయింది. అప్పటికైతే నా పనులు అయితే పూర్తయినాయండి. మళ్ళీ నేను మార్నింగ్ 7:30 కల్లా బయలుదేరి వెళ్ళాలి. అంటే నేను మళ్ళీ ఎప్పట్లాగే 5కే లెగవాలి. ఇంకా లైట్లన్నీ ఆపేసుకొని వెళ్ళాలండి. మా వాడైతే నిద్రపోయాడు. తనైతే నిద్రపోయాడండి, పాపం బాగా అలసిపోయాడు తను కూడా. ఈ మ్యాంగో గార్డ్ నిద్రపోలేదండి. టైం చూడండి ఎంత అయిందో, 12:20 అయింది. అదైతే పడుకోలేదు.
మ్యాంగో ఏం చేస్తున్నా? పడుకో ఇంకా. మ్యాంగో టైం ఎంత అయింది? మ్యాంగో ఇక్కడైతే పెసర పునుగులు అయితే వేస్తున్నానండి. దోశల పీఠం అలా అయితే నేను వీడియో అయితే తీయలేదండి. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ వ్లాగ్ చేసినప్పుడు అయితే పెడతానండి. నేనైతే మార్నింగ్ అట్లా నా లైఫ్ స్టైల్ అలా ఉంటుంది ఏంటనేది అయితే వీడియో తీద్దాం అనుకుంటున్నానండి. ఎంతవరకు అయిద్దో నాకైతే తెలియదు. నేనైతే మంచిగా ఆ వీడియో తీయాలి ఈ వీడియో తీయాలి అనుకుంటాను, మీకు చెప్తాను, కానీ అదైతే అవ్వటం లేదు. ఎందుకంటే ముందు ఇంట్రెస్ట్ రావట్లేదండి. మనకి సబ్స్క్రైబర్స్ ఏమన్నా మంచిగా పెరుగుతూ ఉంటే కొంచెం నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. దానివల్ల అయితే నేను అంటే అంత ఇంట్రెస్ట్ అయితే రావట్లేదండి. ఇష్టంతో చేస్తున్నాను అనమాట. అదే పునుగులతో పాటు ఇలా గారెలు కూడా వేసుకోవచ్చండి మనం. పిండిలో అయితే నేను ఉల్లిపాయ జీలకర్ర అయితే వేసానండి. కొత్తిమీర కరివేపాకు పుదీనా కొంచెం కట్ చేసి వేసానమాట. ఊరిక చూపించడానికి ఒక 2 గారెలు అయితే వేసానండి. ఈసారి ఎప్పుడన్నా మళ్ళీ చేసినప్పుడు వేస్తాను. దోశలు కూడా పోసుకోవచ్చు అంటే ఒక దాంతోనే మనం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. దీంట్లో కొబ్బరి చట్నీ కన్నా అల్లం చట్నీ అయితే సూపర్ ఉండిద్దండి. కారం కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తెలియకపోతే కనుక. అవి మాడినవి అయితే కాదండి, మనకి అంటే అలా కలర్ కనిపిస్తుంది ఫోన్లో. ఇది వచ్చేసి మరుసటి రోజేనండి, అంటే పునుగులు మార్నింగ్ ఒకరోజు వేసాను. ఇది వచ్చేసి తర్వాత రోజు అయితే వేసానండి ఈ దోశలు. అంటే సాటర్డే ఈవినింగ్ నుంచి నైట్ దాకాతో పాటు బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాను అనమాట. ఇది నేను మీకు చూపించిన దోశపిండి అండి. ఈసారి నేను కొలతలతో సహా వీడియో అయితే పెడతాను. చాలా అంటే మనకి పేపర్ దోశలా కావాలంటే పేపర్ దోశలా వేసుకోవచ్చండి, లేదంటే చాలా స్మూత్గా మెత్తగా బాగా వస్తాయండి. నేను ఇవైతే ఉప్పుడు బియ్యంతో చేశానండి. ఎందుకంటే ఇడ్లీ దోశ మనం గుంట పునుగు అలా ఒకేసారి అంటే 3-4 వెరైటీస్ అయితే చేసుకోవచ్చు ఒక పిండితోనే. అందుకనైతే ఇలా అయితే నేను చేసుకున్నానండి. దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అయితే చేశాను. ఈసారి అయితే తప్పకుండా వీడియో అయితే తీస్తానండి కొలతలతో. ఒకే పిండితో డిఫరెంట్గా చేసుకోవచ్చు, మనకి టైం అనేది సేవ్ అవుతుంది కదండి, అందుకని అనమాట. అలా అంటే 1 వీక్ ఒకలాగా చేస్తానండి. దోశ అయితే కామన్గా ఉంటుంది దోశ పిండి అయితే. ఇడ్లీ అనేది అంటే ఇడ్లీ ఉంటే గారె ఉండదు, గారె ఇడ్లీ ఒకసారి అట్లా డిఫరెంట్గా మారుస్తూ ఉంటానండి టిఫిన్స్. ఎందుకంటే మా ఇంట్లో తినరు ఒకటే వెరైటీ అయితే.